శిలాఫలకాలను ధ్వంసం చేయడం మంచి సంస్కృతి కాదన్నారు కోనసీమ జిల్లా అధ్యక్షులు పెణిపేశ్వరం. అభివృద్ధి చేసి చూపించాలని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంకలో కూటమి కార్యకర్తలు ధ్వంసం చేసిన పార్కును, శిలాఫలకాలను వారు సందర్శించారు. ఫిషింగ్ పెడదామనండి. ఆ ఫిష్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ రెస్టారెంట్ పెడదాం. దీన్ని పబ్లిక్ ఆంక్షన్ పెడదామనండి. పంచాయతీ పబ్లిక్ ఆంక్షన్ పెట్టి ఇక్కడ రెస్టారెంట్ పెడితే మాకు రాజుపల్లి ఫుడ్ ఎక్కువ సార్. వాళ్ళందరినీ ఇక్కడ డైవర్ట్ చేయాలని టార్గెట్ సార్. ఇదే సార్, ఇది ఒక ఫోటోషూట్ పాయింట్ సార్. ఇది లొకేషన్ సార్. ఎక్కడ పళ్ళు ఎత్తుకుని చేయలేదండి. ఇలాగా నేను ఒక్కనే బాగా చేస్తానని చెప్పి ఎంకరేజ్ చేశాను సార్. వాళ్ళ ఉద్దేశం ఏం లేదు సార్. అమరావతిలో లారీ ఒకటి లేకపోతే ఇంకా రాజకీయం చేయలేదు మిగిలిన ఎవరైనా. అందుకని నేను రాకుండా ప్రజాస్వామ్యంలో తొలిమెట్టు గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న పవర్ శాసనసభ్యునికి కూడా ఉండదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక చెక్ పవర్ ఉందంటే కేవలం జమ్మకృష్ణ అందరికంటే కూడా ఒక సర్పంచ్ మాత్రమే చెక్ పవర్ ఉంది. అటువంటి అధికారాలు ఈవేళ పంచాయతీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ కొమరాజులంక గ్రామం సర్పంచ్ మా శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో రుణాలు ₹1,00,000 ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక ఉత్తమ పంచాయతీగా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేశారు మా పంచాయతీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయడానికి కొమరాజులంక గ్రామంలో గ్రామ పంచాయతీ మీటింగ్ జరుగుతున్న తరుణంలో ఈ కొన్న అభివృద్ధిని చూసి వారు లేనటువంటి కూటమి నాయకులు పంచాయతీ మీటింగ్ కూడా జరగకుండా కొన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వార్డు మెంబర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసి మరి ముఖ్యంగా ఏదైతే వారు కొన్ని కోట్లు అడగడం జరిగింది. ఏదైతే పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఆ పార్కునితో సరిచేయడానికి అయితే దానికి కూడా సంబంధిత పంచాయతీ అలాగే పార్కుని మీరు ఒప్పుకుంటే అలాగే అభివృద్ధి చేద్దాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు కూడా కావాలని అడిగారట. కావాలని కొనడం తప్పు కాదు, కానీ ఏదైతే వారి మీద దౌర్జన్యం చేసి గతంలో ఏదైతే ఈ గ్రామంలో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రుణా నిధులు ఇంకా జగన్మోహన్ గారు ఇచ్చిన అనేక నిధులను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ సొంత నిధులు కూడా వెచ్చించి ఈరోజు ఒక చక్కటి పార్క్ నీటిగా ఇక్కడ ఉన్నటువంటి కొమరాజులంక గ్రామస్తులందరికీ అందించి ఈ పక్కన ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి వారు కూడా